నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఎమ్మెల్సీనా మంత్రి పదవా? ఈ రెంటిలో ఏది నాగబాబు గారు ముందు తీసుకోవాలి? దీని మీద మెగా కుటుంబంలో కూడా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలోనూ చర్చ నడుస్తోంది. అలాగే ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక నిర్దిష్టమైన ఆలోచన దీనికి సంబంధించి ఉన్నట్టు సమాచారం. అదేంటంటే ఆయన ముందుగా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే మంత్రి పదవి ఆయనకి కేటాయిస్తే బావుంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. సో, ఆ మెగా ముహూర్తం ఎప్పుడు ఏంటి అనేది ఇప్పట్లో తేలేలా లేదు. కనీసం సంక్రాంతి దాటేదాకా ఈ సస్పెన్స్ కొనసాగుతుందని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నట్టు సెక్రటేరియట్ సమాచారం. ఎందుకు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కావచ్చు, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన కావచ్చు. నందమూరి హరికృష్ణ గారిని మంత్రిని చేసిన 6 నెలల లోపల ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేకపోయారు. సో, ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సొచ్చింది. సో, అనుకోని పరిస్థితులు ఏమన్నా సంభవిస్తే, ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే, చూడటానికి అది అంత మంచిగా కనపడదు అని చెప్పేసి మెగా ఫ్యామిలీ మొత్తం అభిప్రాయపడినట్టు, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం. ఎలాగో ఒక విషయం మీద క్లారిటీ ఉంది. ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు చేసి ప్రస్తుతం అవి మండలి చైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ ఆయన దాని మీద ఏమన్నా క్లారిటీ తీసుకుంటే, వాటిని ఆమోదిస్తే, అప్పుడు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకి నోటిఫికేషన్ ఇస్తుంది. వాళ్ళు రాజీనామా చేసిన దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుంది. ఒకవేళ అది కాదు అనుకుంటే, మార్చిలో 4 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. నలుగురు సభ్యులు రిటైర్ కాబోతున్నారు. సో, వాటి నుంచైనా నాగబాబు గారు ఎమ్మెల్సీగా వెళ్ళే అవకాశాలైతే లేకపోలేదు. సో, ఇంత క్లారిటీ కళ్ళ ముందు కనిపించిన తర్వాత ఆదరాబాదరాగా మంత్రి పదవిని ఎందుకు తీసుకోవాలి? క్యాబినెట్ మంత్రిగా ఆయన ఎందుకు బాధ్యతలు తీసుకోవాలి? ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే బావుంటుంది. మంత్రి పదవిని యాక్సెప్ట్ చేస్తే బావుంటుందనేది మెగా బ్రదర్స్ ఆలోచన. నాగబాబు గారు కూడా దాదాపు అదే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకనే ఈ టైటిల్ ఇప్పుడు. ఆ అంశానికి సంబంధించి పెద్దగా మాట్లాడట్లేదు. అంతర్గతంగా తెలుగుదేశం అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి వారి నుంచి స్పష్టమైన హామీ ఉన్నప్పటికీ కూడా బ్యాడ్ ప్రెసిడెంట్ ఎందుకు మనం సెట్ చేయాలి? ముందు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే, ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే మంత్రి పదవి తీసుకుంటే బావుంటుందనేది ఒక స్పష్టమైన ఆలోచన. ఇవన్నీ ఇట్లా ఉంచితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతోంది అంటే, ఇంకొక విషయం కేంద్ర రాజకీయాల్లోకి అంటే జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకువెళ్ళాలనే ఉత్సాహం అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గనక చూస్తే ఇది ఇన్‌ఫాక్ట్ ఆర్ఎస్ఎస్ ఆలోచన కూడా అదే. సంఘ ఆలోచన కూడా. ఒక పాపులారిటీ ఉన్న లీడర్, నేషనల్ లెవెల్‌లో రికగ్నిషన్ ఉన్న లీడరు, దట్టు దక్షిణాది నుంచి మనం తెచ్చుకొని, మనం ఫోకస్ పాయింట్‌గా ఆయన్ని పెడితే బావుంటుందని. ఆల్మోస్ట్ మనం బీజేపీలో గనక చూస్తే 70+ కేటగిరీలో ఉన్నవాళ్ళే 80% ఉన్నారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళే 80% దాకా ఉన్నారు. సో, ఒక న్యూ ఫేస్ కావాలి. బీజేపీకి లేతే బీజేపీ చేయబోయే భవిష్యత్ పోరాటానికి ఒక న్యూ ఫేస్ కావాలి. వాళ్ళ మిత్రపక్షాల నుంచున్నా వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అదే భావజాలంతోటి సనాతన ధర్మ సారథిగా ఇప్పటికే ఫోకస్ అయిన పవన్ కళ్యాణ్ గనక మనకి నేషనల్ లీడర్‌గా వచ్చి ఢిల్లీ కేంద్రంగా ఆయన రాజకీయాలు నడిపితే జాతీయ స్థాయిలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రాభవం పెరుగుతుంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. దాన్ని మానిటైజ్ చేసుకోవాలి మనం. దాని నుంచి లబ్ధి పొందాలి రాబోయే ఎన్నికల్లో జమిలీ కావచ్చు, లేకపోతే సాధారణ ఎన్నికలు కావచ్చు లబ్ధి పొందాలనేది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. ఎవరికి? బీజేపీకి. ఆర్ఎస్ఎస్ కూడా అందుకు సుముఖంగానే ఉంది. పైగా భిన్న భావజాలంతో అయితే ఆయనేమీ లేరు. సనాతన ధర్మ సారథిగా ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఏ విషయమైనా నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి, సొంత ప్రభుత్వంలో వారినైనా సరే నిలదీయగల దమ్ము, ధైర్యం ఉన్నవాడు కాబట్టి, అలాంటి వాడుంటే ఎక్కడికక్కడ ఫ్యాక్ట్స్, నిజాలు బయటకొస్తాయి. ఎక్కడన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దాన్ని అడ్రెస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందనేది బీజేపీ పెద్దల ఆలోచన. సరే దానికి తగ్గట్టు మరి ఎంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. జనసేనని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తున్నారు. అటువంటిదేమీ జరగకపోవచ్చు. బట్ వీళ్ళ ముఖ చిత్రంగా ఆయన జాతీయ స్థాయిలో మేనిఫెస్టో అవుతారు, ఆవిష్కృతం అవుతారు పవన్ కళ్యాణ్ అనే దాని మీద అయితే బీజేపీలో గానీ, ఆర్ఎస్ఎస్‌లో గానీ రెండో అభిప్రాయం అయితే లేదు. వాళ్ళందరూ యునానిమస్‌గా ఏకగ్రీవంగా ఆయన్ని తీసుకొచ్చి మనం ఒక జాతీయ స్థాయి లీడర్‌గా మనం పోర్ట్రే చేయాలి. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గనక
ఇంతకుముందు ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వాజ్పేయి గారి హయాంలో ఉన్నప్పుడు 3 దఫాలు కూడా. ఆయనకి మిగిలిన సంకీర్ణ కూటమిలోని సంకీర్ణ పక్షాలలో కీలకమైన నాయకులతోటి ఆయనకి సత్సంబంధాలుండేవి. వాళ్ళు కూడా ఇంతే గౌరవంగా వాజ్పేయి గారిని గాని, అద్వానీ గారిని చూసేవారు. జార్జ్ ఫెర్నాండెస్ కావచ్చు, అలాగే ఇంకా వివిధ పక్షాలకు చెందిన నాయకులు కావచ్చు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో, ఆ తరహా ప్రెసిడెంట్‌ని మనం మళ్ళీ తెర మీదకు తీసుకురావాలని చెప్పేసి మోదీ, అమిత్ షా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ముందు సూచన చేయటం. ఆర్ఎస్ఎస్ కూడా సుముఖంగా దానికి స్పందించడం. ఇప్పుడు అటువంటి చరిష్మా ఉన్న నాయకుడు ఎవరు అని వెతికితే పవన్ కళ్యాణ్ మన కళ్ళ ముందు నేరుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి మెల్లగా ఆహ్వానిద్దామని. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే అంత సుముఖంగా లేరు. ఎందుకంటే ఆయనకిప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేయటం ముఖ్యం. ఒక ఆల్టర్‌నేటివ్ ఫోర్స్‌గా జనసేన ఎమర్జ్ కావాలని ఒక అభిలాష 88% తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల నుంచి ఉంది కాబట్టి వారి ఆకాంక్షల మేరకు, వారి ఆశల మేరకు తను పని చేయాలి. రాష్ట్రంలో ముందర జనసేనని బలోపేతం చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం జరగాలి. చాలా పటిష్టంగా నిర్మాణం జరగాలి. ఒక పటిష్టమైన పునాది పడాలి అని చెప్పేసేది ఆయన ఆలోచన. సో, అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన జాతీయ రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెడితే మరి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఎవరు చూస్తారు? నాగబాబు గారికి అప్పచెప్పొచ్చు. అటువంటి అవకాశాలున్నాయి. బట్ పీపుల్స్ యాస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్. జన సైనికుల ఆకాంక్షలైతే ఏంటంటే పవన్ ఇక్కడే ఉండాలి. ఫ్యూచర్ సీఎంగా వారు ఆయన్ని చూస్తున్నారు కాబట్టి 88% ఇప్పటివరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న సెక్షన్స్ అన్నిటికీ ఏకైక ప్రతినిధిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఉండి రాజకీయం చేస్తేనే మనం ఆయన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చూడవచ్చు అనే ఆలోచన జనసేనకుంది. సరే, ఈ రాజకీయాలన్నీ కూడా తెలుగుదేశం గమనించట్లేదా అంటే గమనిస్తూనే ఉంది. బట్ రాజకీయ పార్టీగా ఎవరి అభిప్రాయాలు, ఎవరి నిర్ణయాలు, ఎవరి వ్యూహాలు వారికుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక నిర్దిష్టమైన వ్యూహం ఉంది. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిన తర్వాత ఈరోజు ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసిన 21 సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి తనేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు. వివిధ అంశాల మీద మొహమాటం లేకుండా నిక్కచ్చిగా అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, మహిళలకు రక్షణ కల్పించే విషయం కావచ్చు, బియ్యం కుంభకోణం కావచ్చు, అలాగే గంజాయి వ్యవహారాలు కావచ్చు, ఎక్కడ తగ్గట్ల. సో, అటువంటి వ్యక్తి ఇక్కడుంటేనే తమకు బలమని జనసేన ఆకాంక్షిస్తోంది. జన సైనికులు ఆకాంక్షిస్తున్నారు. సో, మరి ఒక ఒత్తిడి అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఉండడం అయితే వాస్తవం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అంటే బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏని బలోపేతం చేసే నాయకుడిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మంచి ఇమేజ్, పాపులారిటీ, గ్లామర్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తమతో ఉంటే జాతీయ స్థాయిలో తమకి రాబోయే జమిలీ కావచ్చు, లేదా సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, తమకి నల్లేరు మీద నడక అని బీజేపీ భావిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా అలాగే ఆలోచన చేస్తుంది. చూద్దాం మరి మెగా బ్రదర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.